దసరా శరన్నవరాత్రుల ఉత్సవాలు దేశవ్యాప్తంగా వైభవంగా జరుగుతున్నాయి. ఊరూరా అమ్మవార్ల మండపాలను ఏర్పాటు చేసి 9 రోజుల పాటు అత్యంత భక్తి శ్రద్ధలతో అమ్మోరును 9 రూపాల్లో కొలుస్తారు. ఇక అమ్మవారు ఆలయాల్లో ఈ శరన్నవరాత్రులను అంగరంగ వైభవంగా జరుపుతారు. ప్రతిరోజు అమ్మవారిని ప్రత్యేకమైన అలంకరణతో పూజించడం దసరా శరన్నవరాత్రుల ప్రత్యేకత. ఈ నవరాత్రులు ముగిసిన తర్వాత 10వ రోజున విజయానికి, ఐశ్వర్యానికి సూచికగా విజయదశమి పండుగను చేసుకోవడం జరుగుతుంది. ఇక పశ్చిమ రాష్ట్రంలో ఈ నవరాత్రులను మరింత విశేషంగా నిర్వహించడం జరుగుతుంది. కలకత్తా కాళికా అమ్మవారికి శరన్నవరాత్రుల్లో విశేషమైన పూజలు చేస్తారు. అయితే అదే పశ్చిమ బెంగాల్లో ఓ చోట మాత్రం ఈ వేడుకలను ఒక్క రోజులోనే ముగిస్తారు. ఇలా శరన్నవరాత్రులను ఉత్సవ పూజలు ఒక్కరోజు మాత్రమే నిర్వహించడం అక్కడి ఆనవాయితీగా వస్తుందట. మరి ఈ అరుదైన సాంప్రదాయం గురించి తెలుసుకోవాలనుకుంటే కాళీకృష్ణ దేవాలయం ఆచార సాంప్రదాయాల కోసం తెలుసుకోవాల్సిందే. దేశవ్యాప్తంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు 9 రోజుల పాటు వైభవంగా జరగడం ఆచారంగా వస్తుంది. అయితే పశ్చిమ బెంగాల్లోని ధేనువా గ్రామంలో మాత్రం ఈ వేడుకలు ఒక్క రోజులోనే ముగిస్తాయి. ధేనువా గ్రామంలోని కాళీకృష్ణ ఆలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవ పూజలు ఒక్కరోజు మాత్రమే నిర్వహించడం చాలా ఏళ్లుగా కొనసాగుతున్న ఆనవాయితీ. అయితే ఇదొక అరుదైన సాంప్రదాయం. ఈ ఆసక్తికర సాంప్రదాయం 1937లో ప్రారంభమైంది. ధేనువా గ్రామంలో తేజానంద బ్రహ్మచారి అనే సన్యాసి దామోదర్ నది తీరాన కాళీకృష్ణ ఆశ్రమాన్ని నిర్మించారు. అనంతరం 1979లో అమ్మవారు ఆయనకు కలలో దర్శనమిచ్చారట. అప్పటి నుంచి మహాలయ అమావాస్య నాడే అమ్మవారికి సంబంధించిన సప్తమి, అష్టమి, నవమి, దశమి పూజలు అన్నింటినీ ఒక్క రోజులోనే నిర్వహించే సాంప్రదాయం ప్రారంభమైంది. అయితే మహాలయ అమావాస్య నాడే చేసే ఈ ప్రత్యేకమైన పూజలో 9 రకాల పవిత్ర పత్రాలతో తయారైన నవపత్రికను జలాభిషేకం చేసి అమ్మవారి విగ్రహం ముందు ఉంచుతారు. ప్రత్యేకంగా జయ, విజయాలతో కూడిన అమ్మవారి విగ్రహం మాత్రమే ఇక్కడ ప్రతిష్ఠింపబడుతుంది. పూజలు పూర్తయిన తర్వాత నవపత్రికను నదిలో నిమజ్జనం చేస్తారు. అయితే విగ్రహం మాత్రం భక్తుల దర్శనార్థం అక్కడే ఉంచుతారు. కానీ ఎలాంటి పూజలు నిర్వహించరు. ఈ ప్రత్యేక ఉత్సవాన్ని చూడడానికి బండు, పురూలియా జిల్లాలతో పాటు ధేనువా గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తారు. మహాలయ అమావాస్య రోజే దుర్గా విగ్రహానికి సప్తమి, అష్టమి, నవమి, దశమి పూజలు నిర్వహిస్తుండటంతో ఈ ఉత్సవంలో పాల్గొని అమ్మోరును దర్శించుకునేంత మాత్రానే అన్ని శుభాలు కలగడంతో పాటు అనుకున్నది సాధించగలుగుతామని భక్తుల ప్రగాఢ నమ్మకం. దీంతో ఏడాదికేడాది ఇక్కడికి తరలి వస్తున్న భక్తుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది.